మారిపోయింది. ఆ తరువాత మనం గమనిస్తే 11 చూడండి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులు వారి మీదకి రప్పించును, మనషే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులోనుకు. ఏం కారణం పట్టింది అతనికి? ఎందుకు వచ్చింది ఆ బాధ, ఆ దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? సరే గమనించండి. రాజ్యాన్ని పరిపాలించే రాజు, అతని దగ్గర సైన్యం ఉంది, అతని దగ్గర ఈటలు ఉన్నాయి, బాకులు ఉన్నాయి, బల్లెలు ఉన్నాయి, అందరూ రౌతులు ఉన్నాయి, ఏమంటే గుర్రాలు అన్నీ ఉన్నాయి. అయినా సరే అతను ఏం చేశారంట? పట్టుకున్నారంట. అతని అధికారం నిర్వీర్యమైపోయింది. అతని అధికారం ఎందుకు పనికి రాకుండా పోయింది? రాజ్యాన్ని పరిపాలిస్తే రాజైనా సరే అతగాడికి ఏమంటే అధికారమే లేకుండా పోయింది. ఏమని తెలిసినా చేతులు కట్టేశారంట, అతన్ని పట్టుకున్నారంట, తర్వాత గొలుసులతో బంధించారంట. ప్రియమైన వాళ్ళరా, తీసుకొని పోయి అక్కడ పడేసేశారు. దానికి కారణం ఏంటి తెలిసినా, అతగాడు దేవుని బలిపీఠాన్ని పడద్రోసి ఏమంటే కట్టకూడని వాటిని కట్టాడు, కట్టకూడని వాటిని కట్టాడు, చెయ్యకూడని వాటిని చేశాడు. ఆ తరువాత మీరు చూస్తే 35:15 చూడండి. యెహోవా మందిరము నుండి అన్యజనులను, అన్య దేవతలను, విగ్రహములను తీసివేసి యెరూషలేమునందును యెహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి పట్టణము బయటికి వాటిని. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ప్రభువా కనికరించయ్యా, కనికరించయ్యా అని దేవుని సన్నిధిలో విన్నవించుకున్నాడు. మనష్షే అనే వ్యక్తి బబులోనులో ఆ శ్రమలో, ఆ బాధలో, ఆ కన్నీళ్ల మధ్యలో ఉన్నప్పుడు కాస్త ప్రార్థన చేసుకుంటే ప్రార్థన ఆలకించి ప్రభు తీసుకొని వచ్చి మరలా రాజ్యాన్ని ఇస్తే, రాజ్యం ఇచ్చిన తర్వాత, రాజుని చేసిన తర్వాత అతను చేసిన పని తెలిసిన ఎక్కడెక్కడైతే అతను పాడు దేవుని కంటే నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో, దేన్నైతే ప్రేమిస్తావో ఏమంటే అవి నీకు విగ్రహాలుగా మారిపోతాయి. అవి నీ జీవితంలో ఉండకుండాను గాక, అవి నువ్వు తొలగించుకుందువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కంటే నీ కూతురు ఎక్కువైపోతుంది, దేవుని కంటే కుమారుడు ఎక్కువైపోతున్నాడు, దేవుని కంటే ఉద్యోగం ఎక్కువైపోయింది, దేవుని కంటే వ్యాపారం ఎక్కువైపోయింది. అర్థమవుతుందా? దేవుని కంటే చేతి పని ఎక్కువైపోయింది, దేవుని కంటే పొలం పనులు ఎక్కువైపోయింది, దేవుని కంటే ఒక మనిషి ఎక్కువైపోయాడు నీకు. దేవుని కంటే నిద్రపోతనం ఎక్కువైపోయింది. అవును కదా? దేవుని కంటే ఏదైతే దేవుని కంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తావో అవన్నీ విగ్రహంతో సమానం. ఇప్పుడు రాహేలు తన ఇంటికాడు ఉన్నది, తానేదో తన పని చేసుకున్నది, అవునా కదా? తర్వాత యాకోబును కట్టుకున్నది, అవునా కదా? చేసుకున్న తర్వాత యాకోబు చెప్తానే ఉన్నాడు, దేవుని గురించి చెప్తానే ఉన్నాడు. ఒక రోజున ఏమన్నారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి, మమ్మల్ని అన్యులు చూసినట్లుగా చూడట్లేదా? నువ్వు దేవుడు నీతో ఏది చెప్తే అది చేసే, నువ్వు చెప్పినట్లుగా మేము చేస్తాం, మేము కూడా నీతో వచ్చేస్తాం. ఇన్ని మాటలు మాట్లాడారా లేదా? మాట్లాడారు. మొత్తమే సిద్ధమై బయలుదేరి వచ్చినప్పుడు ఈ దొంగది ఏం తెచ్చుకున్నది? అది ఎవరిది? అది ఎవరిది? తండ్రిది. ఈ మనిషికి ఏం పని? వద్దనుకున్నది కదా. తండ్రి మమ్మల్ని అన్యులు చూసినట్లుగా చూడట్లేదా? మా తండ్రి ఇంట్లో మాకు పాలు పంపులు ఎక్కడివి? మమ్మల్ని ఎవరో చూసినట్టుగా చూడట్లేదా? మాకు ఆయనకి సంబంధమే ఇప్పుడు లేదు, పదా దేవుడే చెప్తే చేస్తాను, పదా పోదాం అని ఇన్ని మాటలు మాట్లాడే మళ్ళా ఇంట్లోంచి తీసుకొచ్చుకున్నాడు విగ్రహాన్ని.
దానికోసం పరుగులెత్తుకుంటూ వచ్చాడు. నాదెందుకు తెచ్చుకున్నావు అంటాడు. నీదేంటి మామ, నేను ఎప్పుడు తెచ్చుకున్నాను? ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని నీ ఇష్టం వచ్చి చేయ అంటాడు. మొత్తం వెతికితే ఎక్కడ కనిపించలా. ఈ మనిషి దొంగది తన కింద పెట్టుకొని ఉంది. ఎంత దొంగ బుద్ధి చూడండి, దరిద్ర బుద్ధి చూడండి. దేన్ని పెట్టుకున్నదే? విగ్రహాన్ని. మరి దేన్ని ప్రేమించింది చూడండి. దాంతో ఏం పని? అది ఆమెది కాదు కదా, ఆమెది అది కాదు కదా. దాన్ని ఎందుకు ప్రేమించి, దాన్ని ఎందుకు తెచ్చుకున్నది, దాన్ని ఎందుకు కింద కూర్చున్నది? సరే వచ్చాడు కదా తండ్రి, డాడీ ఇదిగో నా దగ్గరే ఉంది, నా కింద ఉంది, తీసేసుకుపో. ఈ దరిద్రం నాకెందుకు ఇచ్చేసిందా? ఇలా లేనట్లుగా నటించింది. ఏమని? నేను మామూలు మనిషిని కాదు కదా డాడీ, నీకు తెలుసు కదా డాడీ. ఏం మాటలు మాట్లాడు తెలుసా దొంగది? లేరా ఇటోళ్ళు? చేయాల్సినంత చేసి ఐ డోంట్ నో, నేను ఏలు పెట్టిన కొరకలేను లేరా? జాగ్రత్త సహోదరుడా సహోదరి, నీ ఇష్టమా తర్వాత అనుభవించే దరిద్రం, అనుభవించే ఏమండి సాల్దా? అనుభవిస్తున్న దరిద్రం చాలదా? అనుభవిస్తున్న శాపం చాలదా? ఇంకా కావాలా? అందుకని బలిపీఠాన్ని ఏం చేయాలంటే దేవుడు ఏం చెప్తున్నాడు? కాదు బాగు చేసుకో. నాకంటే నీకేం అవసరం? నాకంటే విగ్రహం అవసరం అంటారా నీకు? విగ్రహం ఏమని నీకోసం ప్రాణం పెట్టిందా? ఒక మనిషి ఏమని నీకోసం ప్రాణం పెట్టాడా? చెప్పలేమండి. ఉద్యోగం నీకోసం ప్రాణం పెట్టిందా? నీ కుమారుడు పెట్టాడు, నీ కుమార్తె పెట్టి నీ ఉద్యోగం పెట్టిందా? లేకపోతే నీ వ్యాపారం పెట్టింది, చేతి పని పెట్టింది? ఎవరు నీకోసం ప్రాణం పెట్టింది? నిన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చింది ఎవరు? దిక్కు ముక్కు లేని నిన్ను ఆదరించింది ఎవరు? ఓదార్చింది ఎవరు? శాపం అనుభవిస్తూ ఉంటే ఆ శాపం తొలగించి నేను ఉన్నానని అభయహస్తం ఇచ్చి నీ వెన్ను తట్టి బలపరుస్తూ నడిపిస్తున్నది ఎవరు? నీకోసం ప్రాణం పెట్టి ఏమండి శిలువలో వేలాడి ఆ రక్తాన్ని నీకోసం కాల్చి ఆ రక్తం ద్వారా కలిగే రక్షణ, ఆయన పొందిన గాయాలున్న ఆరోగ్యం ఇస్తున్నది ఎవరు? నీకు రక్షణ ఇచ్చింది ఎవరు? నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నీకు ఐశ్వర్యం ఇచ్చింది ఎవరు? నీ స్థితిని మార్చింది ఎవరు? నీ స్థానాన్ని మార్చింది ఎవరు? ఈ రోజున ఈ స్థితిలో ఉన్నావంటే దానికి కారణం ఎవరు? ఒక మనిషా? నీ ఉద్యోగమా? నీ వ్యాపారం? లేదా ఏవి? దేవుని కంటే చెప్పండి, దేన్ని ఎప్పుడు ప్రేమించమాకండి. మొదట దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. తర్వాతే ఎవరైనా సరే, ఏదైనా సరే, అది వస్తువా లేకపోతే ఇంకొకటి స్థలం, లేదు ఏదైనా సరే, ముందు దేవుడు తర్వాత ఏదైనా. అట్టి కృప ప్రభువును గ్రహించునుగాక. చూడండి, రాహేలు ఏమైనా తొలగించుకున్నదా? ఇచ్చి పంపించిందా? పంపిలా, అలాగే పెట్టుకున్నది. తర్వాత చచ్చిపోయింది ఎవరు? మార్గం మధ్యలో చచ్చింది. అక్కడ కూడా పోలా, ఆ ప్రాంతానికి కూడా పోలా. మొన్న మేము పోయినప్పుడు చూసేసాను, ఈ మనిషి సమాధి పాలస్తీనాకి ఇజ్రాయెల్ దేశానికి మధ్యలో గోడ ఉంటుంది. ఆ గోడ కింద ఉంది ఆ మనిషి సమాధి. ఆ మధ్యలో ఉంది. బైబిల్లో వ్రాయబడినట్లుగానే ఉంది ఆ సమాధి. ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళ. మళ్ళీ ఆమెకి ఫ్యాన్స్ ఎక్కువ. ఎవరికి? చెప్పొచ్చుగా, ఎందుకని? అందం కదా, దాన్ని అనకూడదు. ఫ్యాన్స్ ఎక్కువ. మేము ఆ ప్రాంతాలన్నీ తిరిగేటప్పుడు ఏమండి ఎన్నో శనగోగులు ఉన్నాయి, సమాజ మందిరాలు ఉన్నాయి. ఏ సమాజ మందిరం అంతమంది కనిపించారు? ఆడ కనిపించారు. ఫ్యాన్స్ ఎక్కువ మనిషికి. హల్లెలూయా. ఇటువంటి వాళ్ళకి ఫ్యాన్స్ ఎక్కువ. ఇది దేవుడు అవసరం లేదు. మనకు అవసరమైంది ఎవరు? చెప్పండి. ఉద్యోగం మనకు అవసరమైంది, వ్యాపారం మనకు అవసరమైంది. ముందు మన పనులు, తర్వాత దేవుడు అని చెప్పండి. ఇలాంటి వాళ్ళు ఫ్యాన్స్కి మారరా? చెప్పరాబండి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, మీకు ముందు దేవుడు కాదు అవసరం. ఏది అవసరం? తిండి.
దేవుడు కాదు అవసరం నిద్ర, దేవుడు కాదు అవసరం వ్యాపారం, దేవుడు కాదు ఉద్యోగం, దేవుడు కాదు లోకం, దేవుడు కాదు అని నేను చెప్తే నాకు మీరు ఫ్యాన్స్గా మారరా? మా అన్న మాకు ఎంత బాగా చెప్తారో తెలుసునా, మాకు అనుకూలంగా చెప్తారో తెలుసునా అని చెప్పరా? మీరు సామాన్యులా? హల్లెలూయా. అట్టటి మనిషి ఫ్యాన్స్లు ఎక్కువ మన మనిషికి. దరిద్రానికి ఫ్యాన్స్ ఎక్కువ కదా, అవునా కదా? లోకానికి, లోకంలో ఉన్న వాళ్ళకి ఫ్యాన్స్ ఎక్కువ కదా. జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా, లోకము లోకపు ఆశలు అవి కాదు మనకు అవసరమైంది, అవి కాదు మనకు అవసరమైంది. ముందు దేవుడు. హల్లెలూయా. తర్వాతే ఏదైనా తర్వాతే, ముందు దేవుడు. అట్టి కృప ప్రభువును గ్రహించును గాక. హల్లెలూయా. ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను చూడండి, ఒక 5 నిమిషాలు, ఏమనుకోవద్దు. మలాకీ పుస్తకం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. కుమారుడు దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామము నిర్లక్ష్య పెట్టు యాజకులారా, తండ్రినైతే ఏమాయను, భయపడువాడు ఎక్కడున్నాడు అని సైన్యములు కదా యెహోవా నిన్ను అడుగగా, ఏమి చేసి నీ నామం నిర్లక్ష్య పెట్టిందని అందరూ. ఇప్పుడు చూడండి, జాగ్రత్త గమనించండి. అక్కడ నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ యెహోవా భోజనపు బలను నీచపరచినందు చేతనే కదా. గుడ్డిదాన్ని తీసుకుని బలర్పించినలా అది దోషము కాదా? కుంటిదాన్ని, రోగమల్లదానిని అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీ ఇచ్చిన ఎడల అది నీకు దయచూపునా, నిన్ను అంగీకరించినా అని సైన్యములకు అధిపతికి యెహోవా కాదా? అది నేరం కాదా? అది తప్పు కాదా? సరే, మీరు అనుకుంటారు తప్పు కాదు తప్పు కాదు అని. మాకున్నది ఈ గుడిది, మాకున్నది ఈ గునిది, మాకున్నది ఈ కుంటిది, మాకున్నది శివుడు గలది, మాకున్నది మోగది అని మీరు అనుకుంటారు. కాదనట్లే. అలాంటి దాన్ని తీసుకుని వెళ్ళి నీ అధికారికి ఇపో. నీ అధికారి ఉన్నాడే వాళ్ళకి ఇపో. నీ అధికారి ఉన్నాడు కదా వాళ్ళకి ఇపో. వాళ్ళు దానిని అంగీకరిస్తారా? అంగీకరించి నీ మీద దయ చూపుతారా? అంగీకరించి నీ మీద జాలి చూపుతారా? గమనించండి ప్రియమైన వాళ్ళరా, ప్రభువు ఎంత స్పష్టంగా మాట్లాడుతుండో చెప్తుండే గమనించండి. అరే, కుంటిదాన్ని తీసుకుని వచ్చి, గుడ్డిదాన్ని తీసుకుని వచ్చి, గుందాన్ని తీసుకుని వచ్చి నాకు బలియడమేందిరా మీరు? దేవుడు కోరుకునేదంటే శ్రేష్టమైనది. హల్లెలూయా, హల్లెలూయా. లోపము లేనిది దేవుడు కోరుకునేది, లోపము లేని జీవితం. ప్రియమైన వాళ్ళరా, దేవుడు కోరిన విధముగా నీవు చెల్లించాలి కానీ నీకు నచ్చినట్టుగా నువ్వు చెల్లించకూడదు. హేబేలున్నాడు, దేవుడు కోరుకున్నట్లుగా చెల్లించాడు కాబట్టి అంగీకరించాడు. కయ్యూనున్నాడు, ఏమంటే దేవుడు కోరుకునే విధంగా, దేవుడు చెప్పిన విధంగా చేయలే, అతడు అనుకున్నట్లుగా చేసుకున్నాడు.
అతను కోరుకున్నట్లుగా, అతను ఆశించినట్లుగా చేసుకున్నాడు కాబట్టి ఇతన్ని అంగీకరించాలి, అతను అర్పణనే అంగీకరించలా. హేబేల్ అర్పణని దేవుడు అంగీకరించడానికి కారణం ఏంటి? దేవుడు కోరుకున్నట్లుగా ఆయన అర్పించాడు. ప్రియమైన వాళ్ళారా, అర్థమవుతుందా? ఈరోజు నువ్వు కూడా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఏదైనా చెయ్యి, హృదయపూర్వకంగా చేయుదువుగాక. హల్లెలూయా. దేవుని కోసం కానుక ఇవ్వాలనుకున్నావా, లేదా దశంభాగం ఇవ్వాలనుకున్నావా, లేదా ప్రతిష్ఠ కానుక ఇవ్వాలనుకున్నావా, లేకపోతే ఏమంటే స్థలం కోసం ఇవ్వాలనుకున్నా, అది ఏదైనా సరే నువ్వేం ఎలా చేయాలి తెలిసినా హృదయపూర్వకంగా. హల్లెలూయా. నువ్వు అనుకున్నట్లు కాదు, దేవుడు కోరుకున్నట్లుగా నీ వ్యక్తిగత జీవితంలో జీవించే జీవిత విధానం ప్రభువు కోరుకుంటాడు. ఆ జీవితం నువ్వు కట్టుకోరా. నీకు నచ్చినట్టుగా బ్రతకడం కాదు, నాకు నచ్చినట్టుగా జీవించు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీలోకి పోయిన తర్వాత ఏమండి ఆ కంపెనీ వాడు చెప్పినట్టుగా నువ్వు బ్రతకాలా, లేకపోతే నువ్వు చెప్పిన కంపెనీ బ్రతుకుతుందా? చెప్పరామండి. అవునా కదా? మరి ఇక్కడేది? నిన్ను నన్ను పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తున్నాడు ఆయన. 4 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు. ఉద్యోగం చేసేది 60 సంవత్సరాలు. ఒకవేళ ఇంకా వాళ్ళు పైసలు లేవని చెప్పి ఇంకొక 2 సంవత్సరాలు పెంచుతారు, లేకపోతే ఇంకొక 2 సంవత్సరాలు పెంచవచ్చు. అర్థమవుతుందా? 60 సంవత్సరాలు లేదా 64 సంవత్సరాలు. ఆ తర్వాత బ్రతికే ఆలోచన చేయండి. చనిపోయిన తర్వాత బ్రతికే శాశ్వతం. ఆ శాశ్వతమైన జీవం, శాశ్వతమైన రాజ్యం, శాశ్వతమైన లోకం ప్రభు మనకివ్వాలని ఆశపడి ఆయన అంటే నీకు నచ్చినట్టుగా బ్రతకమాక, నాకు నచ్చినట్టుగా బ్రతుకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు నచ్చినట్లుగా చేయి, నీకు నచ్చినట్లుగా చేయొద్దు. ఇప్పుడు మీరు చూడండి, అననీయ సప్పీరాలు ఉన్నారు. వాళ్ళ హృదయంలో ఆ దేవుడు ఉంచిన భారము, బాధ్యత ఏంటి? అందరూ అమ్మి తీసుకొని వచ్చి పాదముల యొద్ద పెడతా ఉంటే వాళ్ళు కూడా అమ్మి తీసుకొని వచ్చి పాదముల యొద్ద పెట్టాలి అనే ఉద్దేశం దేవుడు వారిలో పుట్టించాడు. అవునా? వారిలో కలిగించాడు. అవునా కదా? ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? అమ్మిన తర్వాత సగం దాచుకున్నది ఎవరు? దాచుకోమని చెప్పింది ఎవరు? బైబిల్ రాయబడిన మాట, సాతాను వారిని ఏం చేసిందంట? ప్రేరేపించిందంట. ఇప్పుడు వాళ్ళు దేవుని ప్రేరేపణకు లొగ్గారా, సాతాను గారి ప్రేరేపణకు లొగ్గారా? ఆలోచన చేయండి. వాళ్ళ హృదయంలో ఉంచిన దేవుడు ఉంచిన ఉద్దేశం వేరు. అలా బ్రతుకుదామన్న ఆలోచన ఉందా? అది లేదు. ఏమంటే ఈ మధ్యలో వాడు వచ్చి ఊదాడనమాట, చెవులు ఊదాడనమాట. ఊదితే ఏమంటే ఈ విధంగా బ్రతికితే బాగుంటుంది కదా అనుకొని దాచిపెట్టి వచ్చారు. అనవసరం చచ్చిపోయారు కదా. దేవుడు నీ మనసులో ఒక ఉద్దేశం నీకు తెలియజేస్తానే ఉంటుంది. ఇదిగో ఇలా బ్రతుకు, ఇలా ఉండు అని చెప్తానే ఉంటాడు. ఎంత చెప్పినా నువ్వు ఇంకా నీ బుద్ధిని స్వభావం మార్చుకోలేదంటే ఎవరేం చేస్తారండి? దేవునికి నచ్చినట్లుగా మనం ఉండాలి కానీ మనకు నచ్చినట్టుగా దేవుడు ఉండడు. ఆయన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి నచ్చినట్టుగా మన జీవితం ఉండగలగాలి. మీరు ఆదికాండం 18 టైం అయిపోయింది కానీ 22:12 చూడండి. ఆదికాండం 22:12. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుడు నాకు ఏమి వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడవని ఇందు మూలముగా నేను. అవునా కదా? ఇప్పుడు అక్కడ మీరు చూడండి, అబ్రహాముకు దేవుడు చెప్పినట్లుగా చేశాడా అబ్రహాము, లేకపోతే ఆయనకు నచ్చినట్లుగా చేశాడా? నేను చూపించే పర్వతం మీదకి నీ కుమారుని తీసుకుని వెళ్ళి బలియమంటే అక్కడికి పోయాడు ఆయన. అయ్యా ఇక్కడ కూడా ఇదిగో ఇక్కడ కూడా పర్వతం ఉందయ్యా, ఇక్కడ నేను బలిస్తానే, ఆ దూరం పోవాలన్నాడా? నా కుమారుడు నేనయ్యా పక్కన ఇచ్చేస్తానే అన్నాడా? దేవుడు ప్రియమైన వాళ్ళనా ఒక మాట చెప్తాడు, ఆయన ఉద్దేశం నీకు తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు అలాగే జీవించదువు గాక. హల్లెలూయా. ప్రభు అది కోరుకుంటాడు. ప్రియమైన వాళ్ళరా, అది ఎప్పుడైతే దేవుడు అబ్రహాం చేశాడో 17 వచ్చి చూడండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందు ఇసుకవలను నీ సంతానం నిత్యముగా విస్తరింపజేసేదును. నీ సంతానము నీ సంతతి వారు తమది కాని శత్రువుల గవిని కూడా స్వాధీనపరుచుకుంటాడు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు గమనించండి. హల్లెలూయా.
కనుక దేవుడు ఏమన్నా నీవు అనుకున్నట్లుగా జీవిస్తే ఆయన అంగీకరించడు. నీ బలిపీఠం బాగు చేసుకుని బలిపీఠాన్ని కట్టుకో. ఎలా తెలిసినా ఆయన కోరుకున్నట్లుగా నేను జీవించాలి. నీ బలిపీఠం బాగు చేసుకుందువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప ప్రభు మన అందరి మీద కుమ్మరించును గాక. ఈ ఆశీర్వాదాలు ఒక్కొక్కరు అనుభవించడం ప్రభు చేయును గాక. అందరం ప్రార్థన చేసుకుందామా? లేచి నిలబడి ఒక క్షణం అందరం చిన్న ప్రార్థన చేసుకుందామా? హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. ఏలియా బలిపీఠాన్ని బాగు చేశాడు, ప్రార్థన చేశాడు. ఘనమైన కార్యాలు ప్రభు చేశాడు. ప్రియమైన వాళ్ళారా, అంతకంటే గొప్ప కార్యాలు మన ద్వారా ప్రభు చేయును గాక, మన జీవితంలో చేయును గాక. ఎప్పుడు తెలుసునా? అది ఆలోచించండి ఒకసారి. ఎప్పుడు తెలుసునా? ఒకసారి గుర్తెరగండి. నీ బలిపీఠాన్ని బాగు చేసుకో, బలిపీఠాన్ని బాగు చేసుకో, బలిపీఠాన్ని కట్టు, ముందు బాగు చేసుకో. ప్రైజ్ హల్లెలూయా. సమాధానం నీకు అవసరం. బలిపీఠం బాగు చేసుకో. ఈరోజు ఆలోచన చేసి సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నావా? సమాధానాన్ని కోరుకుందువు గాక, కోరుకుందువు గాక. తగ్గింపు కలిగిన జీవితం జీవించుదువు గాక. గర్వం అహంకారం తొలగిపోవును గాక. ప్రియమైన వాళ్ళరా, ఆలోచన చేద్దామా? దేవునికి విరోధమైన విగ్రహాలు నీలో ఏమైనా ఉన్నాయా? దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే వినిలో ఉన్నాయా? యేసు నామములు తొలగిపోవును గాక, యేసు నామములు తొలగిపోవును గాక. నీవు దేవుడు కోరుకున్న విధంగా జీవించాలి. నీవు కోరుకున్న విధంగా కాదు నువ్వు జీవించాల్సింది. నీవు కోరుకున్నట్లుగా కాదు నీ జీవితం ఉండాల్సింది. దేవుడు కోరుకున్నట్లుగా నీ జీవితం నడిపించబడాలి. ప్రియమైన వాళ్ళరా, ఆ కృప అనుగ్రహించును గాక, ఆ కృప అనుగ్రహించును గాక. యేసు నామములో ఈ స్వభావాల చేత ప్రభు నింపును గాక. బలిపీఠాన్ని బాగు చేసుకుందువు గాక. అందరం ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మహిమ కలిగిన నా తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం నాయన. గడిచిన దినాలన్నీ కూడా ప్రభా కృప కలిగిన మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి సజీవులుగా బ్రతికించి ఈ పునరుత్థాన దినాన మీ పాదాల చెంత చేరి మీ నామాన్ని స్తుతించడానికి మీరు చూపిన వాత్సల్యాన్ని బట్టి తండ్రి నిండు మనస్సుతో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఆరాధనలో ప్రభా మహిమ కలిగిన దేవునిగా మా మధ్యలోనికి దిగివచ్చి తండ్రి నీకు స్తోత్ర పాటలు ఆత్మారాధన ద్వారా మీరు మహిమను పొందారు. వాక్యమైన దేవునిగా తండ్రి మాతో ముచ్చటించారు. అందును బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నా. అతడు పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేస్తున్న లేఖనములో నుండి ప్రభా మీరు మాతో ముచ్చటించారు నాయన. పితుడైనటువంటి ఏలియా తండ్రి నీకు స్తోత్రం. పడిపోయినటువంటి బలిపీఠాన్ని బాగు చేసి మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు అనేకమైనటువంటి అద్భుతాలు మీరు జరిగించినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచున్నవి తండ్రి. దైనందిన వ్యక్తిగత కుటుంబ ఆత్మీయ జీవితాలలో బలిపీఠాన్ని బాగు చేసుకోవటం ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని మీరు తెలియచేసి ఉన్నారు తండ్రి. దగ్గరిగిన దేవానికి స్తోత్రం తండ్రి. ఈ యొక్క కడవరి దినాలలో ప్రభా సమాధానకరమైనటువంటి అనుభవాల్లో నడిపించబడాలని మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. నీవు బలిపీఠం యొద్ద అర్పణ అర్పించినప్పుడు నీ సహోదరునికి నీ మీద విరోధ భావము ఉంటే నీ వెళ్ళి సమాధాన పడమని లేఖనం సెలవిచ్చుచూ ఉన్నది తండ్రి. దైనందిన కుటుంబ వ్యక్తిగత జీవితాల్లో తండ్రి సమాధానకరమైన అనుభవాల్లో ప్రతి ఒక్కరు కూడా నడిపించబడ్డానికి సహాయం చేయండి. సంఘములో, వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో తండ్రి అసమాధానపు క్రియలన్నీ కూడా సంపూర్ణముగా తొలగిపోయేటట్లుగా, సమాధానం ఒక్కొక్కరిని ఏలుబడి చేయనట్లుగా
దయతో మీరు సహాయం చేయండి. అబ్రహాము లోతుతో చెప్పుచూ ఉన్నాడు, మనము బంధువులము గనుక మన మధ్యలో అసమాధానం ఉండకూడదు. నీ కాపర్లకు నా కాపర్లకు కలహము కలిగి ఉండగా దయచేసి నీవు నాకు దూరముగా ఉండమని కోరుకుంటూ ఉన్నాడు నాయన. అసమాధానముని రేపే వ్యక్తులతో, కలవరాన్ని కలుగు చేసే వ్యక్తులతో దూరముగా జీవించుచు సమాధానాన్ని కాపాడుకోగలిగినటువంటి చక్కటి అనుభవాన్ని తండ్రి ప్రతి ఒక్కరికి కూడా దయతో మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాము ప్రభా. మీరు సహాయపడండి. ఇవ్వగలిగిన నా తండ్రి నీకు స్తోత్రం నైనా. బలిపీఠం యొద్ద అయ్యా నీకు స్తోత్రం, తమను తాము తగ్గించుకోవాలని తండ్రి లేఖనాలు సెలవిచ్చుచోని తండ్రి. శంకరి తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేసి అతడు అంగీకరించబడినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచోని తండ్రి. అహంకారులను ఎదిరిస్తానని, దీనులకు కృపనిస్తానని మీరు సెలవిచ్చి ఉన్నారు ప్రభా. దయగలిగిన తండ్రి, మా పితడైన దావీదు తగ్గించుకొని ఉన్నాడు. మా పితడైనటువంటి బాప్తిసమిచ్చి యోహాను తండ్రి తన్ను తాను తగ్గించుకున్నట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉండగా ఈ చివరి దినాల్లో తండ్రి తగ్గించుకొని ప్రభా నీ ఎదుట నడిపించబడటానికి పరిశుద్ధాత్ముడా దయతో మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కృప కలిగిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా బలిపీఠం యొద్ద తండ్రి నీకు స్తోత్రం నైనా. విగ్రహాలను తండ్రి విడిచిపెట్టాలని మీరు సెలవిచ్చి ఉన్నారు. మనిషి విగ్రహాలన్నిటిని కూడా తొలగించి ప్రభా నిన్ను సమీపించినప్పుడు అతని జీవితంలో ఆశీర్వాదాన్ని కలుగు చేసినటువంటి శక్తి కలిగిన దేవుడు. దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహం అని మీరు తెలియచేసి ఉన్నారు గనక లోకాన్ని, లోకములో ఉన్న వాటిని, డబ్బుని, ఘనతను, సుఖాన్ని తండ్రి నీకు స్తోత్రం లోకములో ఉన్న వాటిని ప్రేమించే వారిగా కాక యేసయ్యను ప్రేమించే వారిగా ప్రతి ఒక్కరిని కూడా దయతో మీరు మార్చమని ప్రార్థన చేయించున్నాము తండ్రి. మీరు సహాయము చేయండి యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. దయగలిగిన దేవా నిన్ను కనపరిచే వారిగా, నిన్ను సేవించే వారిగా ప్రతి ఒక్కరిని కూడా దయతో మీరు మార్చండి స్వామి. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏదని మీరు అయ్యా నీకు స్తోత్రం ప్రశ్నించుచూ ఉన్నారు కనుక ఈ కడవరి దినాలలో ప్రభా నీకు స్తోత్రం నిన్ను సేవించి ఘనపరిచే వారిగా ప్రతి ఒక్కరిని కూడా దయతో మీరు మార్చండి యేసయ్యా మీకు స్తోత్రం తండ్రి. కృప కలిగిన దేవా ఈ కడవరి దినాలలో ప్రభు రాకడ సమీపించిన ఈ కాలములో ప్రతి వారి యొక్క బలిపీఠాలు కట్టబడి, బలిపీఠాలు సరిచేయబడి, వ్యక్తిగత జీవితాలు, ఆత్మ సంబంధమైన జీవితాలు, కుటుంబ జీవితాలు సరిచేయబడి ప్రభు ఎదుట యోగ్యంగా కనబడి ప్రతి ఒక్కరు కూడా దైవాశీర్వాదాన్ని పొంది ప్రభు రాక కొరకు సిద్ధపడే కృప దయచేయండి స్వామి. ప్రార్థన యొక్క పునరుత్థాన ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరి యొక్క జీవితాలను మీరు కట్టి మీకు ఇష్టలుగా మార్చి మీరు రాక కొరకు సిద్ధపరచండి. ప్రత్యక్ష ప్రసారాల్లో పాలు పంపులు పొందిన కుటుంబాలను కూడా మీరు కట్టండి. చక్కటి ఆత్మీయతలో నడిపించి మీరు రాక కొరకు మీరు సిద్ధపరచండి నాయన. కూడి వచ్చిన నీ ప్రజలందరినీ కూడా ఆత్మాభివృద్ధిని కలుగు చేసి కుటుంబాల్లో సమాధానాన్ని, శరీరాల్లో ఆరోగ్యాన్ని, సకల సమృద్ధినిచ్చి నైనా నీ పోలికగా నీ రాక కొరకు సిద్ధపరచండి. ఇప్పటి వరకు మీరు మా మధ్యలో సంచరించారు, కొడుకుని ఆశీర్వాదకరంగా జరిగించారు, సేవకులను అభిషేకించి వాడుకున్నారు. అందుకొరకు స్తుతి చెల్లిస్తున్నాం. ఇంకను బలపరచండి. అధికమైన బలముతో, పరిపూర్ణమైన ఆరోగ్యంతో, కొలతలేని ఆత్మశక్తితో, నూతన ప్రకటనలతో నింపినైనా మీ పరిచర్యలో శక్తివంతంగా వాడుకొని మహిమను పొందుకొనండి. బలిపీఠాలు కట్టాలని తండ్రి, నీ తట్టు తిరగాలని తీర్మానం చేసిన ప్రతి వారి జీవితాలను కట్టి నీ ఎదుట నిందారహితులుగా కనబడి మీ రాకడలో నైనా నీకు స్తోత్రం ఎత్తబడి మీ రాజ్యంలో సదా నిలిచి ఉండే కృప దయచేసి మహిమను పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును సకల పరిశుద్ధులను తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.